హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్. రైట్ ఈ రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది అనమాట. అయితే ఈవిడ వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో జరిగిన ఈ అఘోరికి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో ఈ అఘోరిని సంబంధించి అయితే ఈవిడ గురించి చాలా అంటే చాలా నిజాలు బయట పెట్టడం కానీ లేదంటే ఆవిడ మాట్లాడే నిజమేనా కాదా అసలు నిజమైన అఘోరినా నాగసాధువుని అయినా అనే విషయం పైన అయితే మాత్రం ప్రతి చోట కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆవిడ ఎవరో కాదండి, ఈ రోజు మన స్టూడియోకి తీసుకొచ్చిన వ్యక్తి వచ్చేటప్పటికి మాధురి గారు. ఈమె వచ్చేటప్పుడు ట్రాన్స్, అదే విధంగా ఈమె ఆర్టిస్ట్ కూడా. సో ఆవిడ అడిగి తెలుసుకుని అసలు విషయాలు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. అయితే మీరు గత కొద్ది సంవత్సరాల క్రితం అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి ఒక పొజిషన్ లో కనిపించారు. ఈవెన్ ప్రతి మీడియా ఛానల్ కూడా శాటిలైట్ ఛానల్ తో సహా మీ వెనకాల తిరిగారు, మీ ఇంటర్వ్యూ గురించి కానీ లేదంటే మీ వాటి గురించి. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ అఘోరిని ఎవరైతే వచ్చిందో ఆ టెంపుల్ కి సంబంధించి ముచ్చలమ్మ టెంపుల్ కి సంబంధించి అక్కడికి వచ్చి అక్కడ కొన్ని పూజలు చేసిన తర్వాత నుంచి ఆమె అక్కడ బయటపడ్డ కాడి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆమె వెనకాల పరిగెట్టడం మొదలు పెట్టారు. అయితే అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఏంటంటే చాలా మంది కూడా మూర్ఖత్వంగా వెళ్ళి ఆమె కాళ్ళ మీద కూడా పడి పొర్లు దండాలు పెట్టి ఏదో ఒక దేవతలాగా చూడడం అనేది జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే మీరు ఆమెని ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఒక ట్రాన్స్జెండర్ గా చూస్తున్నారు, లేకపోతే ఒక మహిళగా చూస్తున్నారు, లేదా ఒక భక్తి భావం కలిగిన ఒక అఘోరిని నాగ సాధువులాగా చూస్తున్నారు? మీరే రకం మీ ఛానల్ కూడా మీరేం నమ్ముతున్నారు చెప్పండి. వెళ్ళిపో. ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయండి, దయ్యాలు ఉన్నాయి. మీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇక్కడ నుంచి మర్యాదకు పోతే బాగుంటది. నీ అంత చూస్తా. ఓం నమః శివాయ. చేపట్టండి. తొందరగా విభూతి పూసుకోండి. దయ్యాలు బంధించాలి. ఒకసారి వాటర్ తీసుకోండి, ఒకసారి తాగండి తీసి. ఏమైనా కలిపానా? సో నేను ఇక్కడ 4 దయ్యాలు తిరుగుతున్నాయి, ప్రేతాత్మ తిరుగుతున్నాయి. నేను వాళ్ళని బంధించబోతున్నాను. నేను ఓం భగభగే భాగోతరి. ఓం శాకిని ఢాకిని చంద్రముఖి నాగవల్లి ఆత్మలన్నీ ఇందులో వచ్చి చేరండి. మీ ఆటలు ఇంకా సాగవు. మీరు ఎందుకు వచ్చారో మీరు అటు నుంచి వెళ్ళిపోవాలి. ఓం భగభగే భాగోతరి. ఇందులో 4 దయ్యాలు బంధిస్తున్న స్వామి. పట్టుకోని ఆయన. అయితే ఇక్కడ ఇంకోటి మాధురి గారు, ఈ మధ్యకాలంలో చాలా కొన్ని వీడియోస్ లో ఏంటంటే కెమెరామెన్లకి చేతులు లేకపోవడం, అంటే లెగలేదు అని చెప్పని అనడం గానీ లేదంటే వాళ్ళని మాట రానియకుండా చేసేయడం గానీ ఇట్లా రకరకాలు చేస్తున్నాం అని చెప్పని కూడా చాలా మంది కూడా కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా మరి వాస్తవం అని చెప్పని అనుకోవచ్చా? నేనైతే నమ్మనండి. అలాంటివి చేసే వాళ్ళైతే దేశాన్ని కాపాడొచ్చు కదా. ఒకరి శక్తులు వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రయోగించడం ఎందుకు? దేశాన్ని మీద మంచి చేయడానికి ప్రయోగిస్తే జనాలు నీకు ఎవరైనా కావచ్చండి, జెండర్ తో సంబంధం లేదు, ఎవరైనా గాని ఇలా ఉన్నాయని నమ్మించే వాళ్ళు నిజంగా మంచి చెయ్యండి. లేని వాళ్ళకి మంచిగా బియ్యం తెప్పియండి. కాలు లేదు చేతి లేని వాళ్ళకి తెప్పియండి. సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేయదు? సో ఇదొకటి. విభూది విషయానికి వస్తే ఇది విభూది. సో శివరాత్రి రోజు బాబాలు, దొంగ బాబాలు, మాయ ఇలానే ఎక్కడుంది అది విభూది? నాకు తెలుసు, మీకు తెలుసు, ఇక్కడ ఉంది. నేను ఇట్లా అంటాను, ఓం భగభగే భాగోతరి. పట్టు నాయనా. విభూదా సొంత ముక్క? విభూది. విభూది. ఓకే రైట్. అయితే ఇవన్నీ కూడా మ్యాజిక్ అన్నమాట. అవును రైట్ అండి. అంటే ఇప్పుడు
మ్యాజిక్ అని చెప్పని అంటున్నారు, బానే ఉంది. మీరు మా స్టూడియోలో ఆత్మల్ని ఎలా బంధిస్తారు ఏంటి అనేది కూడా చూపించారు. చూపించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ అఘోరి ఉందో మళ్ళీనా ఇప్పుడు మిమ్మల్ని మేము బంధించాలేమో. చలేస్తుందేమో అనుకున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటిదండి అది? శివలింగం చూపించండి. శివలింగం, ఓకే. శివలింగం. సో ఇవన్నీ ఇటు పక్క ఒక దెయ్యాన్ని బంధించారు, ఓ పక్కన శివలింగం తీశారు, ఇంకో పక్కన విభూతి తీశారు. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే చక్కగా మీరు కూడా మంచి మీకు కూడా మంచి పొజిషన్ వస్తుంది కదా బయట. అంటే మీకు కూడా మంచి, మీరు అంటారు కదా నాకు దయచేసి గుళ్ళు కట్టద్దమ్మా అని చెప్పి అన్నారు కదా, మీకు కూడా మంచి గుడి కడతారు కదా. చాలా మంది తెలియక, టెక్నాలజీ తెలియక నిజం అనుకోని మీరు నా గురించి గుళ్ళు గోపాల కట్టేది. ఎందుకంటే ఫేక్ వాళ్ళే వచ్చి నేను నిజం అన్న వాళ్ళం నా బాలని నమ్మి గుడులు కడతా అన్నప్పుడు మళ్ళీ ఎన్ని మహిమలు చేస్తున్నాం, మళ్ళీ నాకెందుకు కట్టారు? నేను నిజం అని ఒక్క మాట చెప్తే జనాలు ఎందుకు కట్టారు? ఎంతమంది భక్తులు రారు, ఇంకా ఎంత విద్య నేర్పించగలను, ఎన్ని శక్తులు తీయగలను. సో నేను అలాంటి మోసాలు చేసేదా. ఎందుకంటే నేను ఒక ట్రాన్స్జెండర్ ఉండి నా ధర్మం నా వృత్తిని నేను సకంగా ఉంటే నాకు అదే చాలా నాకు అన్నం పెడుతుంది. ఇలాంటి మోసాలు చేసి నేను అలాంటి చిల్లర నేను ఏడుకోలేను అండి. ఓకే, అయితే మీరు ఏమన్నారంటే నేను ఒక ట్రాన్స్జెండర్ ఉండి నా వృత్తిని నేను సక్రమంగా వ్యవహరించుకుంటే బెటర్ అని చెప్పినట్టు మాట్లాడుతుంటారు కదా. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ అలాగే ఉంటారా, లేదంటే ఇప్పుడు కనిపిస్తున్న అఘోరిని ఎవరైతే ఉన్నారో వారిలాగా ఉంటారా? ఒక ఆవిడ వల్ల, అంటే ఒక ట్రాన్స్జెండర్ వల్ల ఈవెన్ మీ మీద ఉన్న అభిప్రాయం కూడా మొత్తం మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మొన్నటి వరకు ఎలా ఉండేదంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే మీలో చాలా మంది కష్టపడి పనిచేసుకుని మంచి మంచి పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి ఇదిగా ఉన్న వాళ్ళు, మంచిగా పేరు తెచ్చుకుని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అలా చేయడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ అంటే మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము అంటున్నాం, ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండి ఆమె అట్లా చేయడం వల్ల అది ఎంతవరకు సంబంధించి చెప్పని మీరు చెప్పండి. సో ఇక్కడ మా కమ్యూనిటీకి ఒక పరువే కాదండి. సో అఘోరాల పరువులు, మహిళల పరువులు, సంఘాల పరువులు, ప్రతి ఒక్క పరువు తీస్తున్నారు కూడా. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ అంటే మా కమ్యూనిటీ, నేను అందరినీ తప్పు అని నేను వేలు చూపించినప్పుడు ఫస్ట్ మా కమ్యూనిటీ ఏంటనే నేను దీని గురించి మాట్లాడుకుందాం. సో మా కమ్యూనిటీలో కూడా ఎవరు పర్ఫెక్ట్